విద్యుత్ ఛార్జీలను పెంచేది లేదని మరోసారి స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఛార్జీలు పెంచకుండానే నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని చెప్పారు ఆయన. తూర్పుగోదావరి జిల్లా నల్లజర్లలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఈ ప్రకటన చేశారు. వివిధ రకాలుగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామన్నారు. దీనివల్ల భవిష్యత్తులో కూడా విద్యుత్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ అందించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు సీఎం చంద్రబాబు. ఈరోజు కరెంట్ ఉంది. కరెంట్ విషయంలో మీరు ఒకసారి చూస్తే నేను సమస్యను పరిష్కారం చేయగలుగుతున్నాను. ప్రస్తుతం చేసి వెళ్ళారు. నేను ఆ రోజు హామీ ఇచ్చాను. నేను కరెంటు ఛార్జీలు పెంచనని చెప్పా. కరెంటు ఛార్జీలు పెంచనని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నే రివ్యూ చేశాను. ఎందుకంటే అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం. ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకోవడం, సోలార్ ఉత్పత్తి చేసుకోవడం, మీ పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకోవడం కుసుమ్ ద్వారా, ఇంకా అవసరం సబ్ స్టేషన్లోనే కరెంటు ఉత్పత్తి చేసి అక్కడే ఇచ్చి ట్రాన్స్మిషన్ లాసెస్ తగ్గించడం, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాల ద్వారా భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచకుండా క్వాలిటీ కరెంట్ ఇచ్చే పరిస్థితికి వస్తాం.